భోజనాలు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి. తినండి. వెంకీ గారు, మొత్తానికి జనరేటర్ బిజినెస్తో మా ఊరికొచ్చి చివరికి మీరు కూడా మా డేరింగ్ బిజినెస్లో దిగేశారనమాట. డేరింగ్ బిజినెస్ అంటే రొయ్యల బిజినెస్ అండి. మా రాజుగారి బిజినెస్లోకి దిగే ముందు పోతే 1,00,000 వస్తే 10 లక్షలని ధైర్యంగా రొయ్యల చెరువు బిజినెస్లోకి దిగేశారండి. దెబ్బకిప్పుడు ఒక్క చెరువు కాస్త 25 చెరువులు, 25 రొయ్యల చెరువులు అయిపోయాయండి. రేయ్ ఆపరా బొండం, నాదంటే సింగిల్ డేరింగ్, కానీ వెంకీ బాబు డబుల్ డేరింగ్తో ఏకంగా ఎక్స్పర్ట్లోకి దిగేశాడు. అయితే మా వెంకీ గారి రేంజ్ కూడా మారిపోతుందంటారా రాజుగారు? మరి అంతే కదండి. తినండి తినండి. అదేంటండి మీరు ఇంకా చేపల ఎగురు దగ్గర ఉన్నారు? కాంతం, వీళ్ళ కోసం స్పెషల్గా పీతల ఎగురు చేసావు కదా, అది వడ్డించు. వడ్డించేస్తానండి. చాలు. అన్నారా మేడం గారు? పీతనలా సూత ఏమొస్తుందండి. తిని చూడండి, రుచి తెలుస్తుంది. తినండి తినండి. సారీ బొండం, నాకు ఈ పీతలు తినడం రాదు. అయ్యో నిక్కీ గారు, ఇది పెద్ద కష్టమేం కాదండి. ఇదిగోండి, ఇలా తీసి ఇలా బ్రేక్ చేసి చూడండి, ఇలా 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 తినేయడమే. వెంకీ గారు, యాక్చువల్లీ నాకు ఈ పీతలు తినడం రావట్లేదు. నేను మీ ప్లేట్లోనే తింటాను. మీరు నాకు బ్రేక్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్. తినండి. థ్యాంక్ యూ. నేను తీసిస్తానండి. కానండి కానండి, ఇంకొంచెం వేసుకుంటారా? ఇది కూడా. జరిగిన దానికి నిద్ర పట్టకపోగా ఇకపై ఆ వెంకిగాడు ఏం చేస్తాడో అర్థం కాక పిచ్చి పట్టేలా ఉండాది. వెంటనే అమ్మికి ఫోన్ చేసి అసలు ఇప్పుడు ఆడ ఏం జరుగుతుండదో విషయం రాబట్టాలా.
గారు, చెప్పండి నిక్కీ గారు. మీరు క్రియేట్ చేసిన జనరేటర్ గురించి కాస్త నాకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? యా షూర్. డీటెయిల్డ్గా ఈ పకోడీ ఏమో క్యాషియర్ అని ఎలా దూరిపోతున్నాడు చూడు. అదేమో ఫారెన్ బుద్ధి చూపిస్తుంది, ఈ పకోడీ మగ బుద్ధి చూపిస్తున్నాడు. ఛే! హలో మమ్మీ, అమ్మి ఏం చేస్తా ఉండవు? ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను. అదేంది అట్టా అంటా ఉండవు? ఇది మిషన్ గురించి తెలుసుకోకుండా మనిషి గురించి తెలుసుకుంటుంది. ఏందమ్మి నువ్వు అట్టంటుండావు? ఏం అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ జరిగేది నాకే అర్థం కావడం లేదు, నీకెలా అర్థమవుతుంది? అవునా? ఏం జరుగుతా ఉండదో నాకు చెప్పమ్మీ, నేను అర్థం చేసుకుంటాలే. మమ్మీ, ఇది నీ సబ్జెక్ట్ కాదులే, నా సబ్జెక్ట్. నా బాధ, నా భయం. హా? ఫారెన్ గాలి చాలా ప్రమాదంగా ఉంది. ఫారెన్ గాలా? అదేంది? అది నీకు అర్థం కాదులే మమ్మీ. ఉంటాను, బాయ్. అమ్మీ అమ్మీ, ఏందో ఇది. ఈ అమ్మి అర్థం కాకుండా ఏదేదో మాట్లాడినది, అర్థం కాదులే అని టక్కన పెట్టేసినదేంది? బావా, ఏంటి? ఏయ్, ఏంటి ఏమైంది? ఆకాశంలో చుక్కలు చూసావా? మన ఊళ్ళో కంటే కూడా భలే క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ నేను అవకాశం నిలబెట్టుకోవాలని ఆరాటపడుతుంటే నువ్వు ఆకాశం అంటావేంటి? అవకాశం అంటే ఎన్ఆర్ఐని పడేసే అవకాశమేనేమో. ఏ అవకాశం బావా, కాస్త చెప్పు. ఆ జనరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం. ఆ జనరేటర్ ద్వారా మనం ఇంకా ఎదిగే అవకాశం. ఓహో, నీకి పీతల కూర ఎలా ఉంది? వండర్ఫుల్, ఎక్సలెంట్. ఎంగిలి కూర తిని ఎక్సలెంట్ అని ఎలా చెప్తుందో చూడు. హలో చెకోడి, ఏం చేస్తున్నావు? ఆకాశం అంటావు, పీతల కూర అంటావు. కాసేపు పక్కకి వెళ్తావా? వెళ్తాం. అవకాశాన్ని బాగా యూజ్ చేసుకో.